దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి అంశములో 32వ భాగము ద్వారా మరొకసారి మీ ముందుకు ఈ వీడియో ద్వారా కనబడటానికి ప్రభు చేసిన సహాయము నిమిత్తము కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము. గత 31వ భాగములో 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోయేటువంటి ప్రజలు వారు పొందేటువంటి కొన్ని ఆశీర్వాదాలు మనం చూసాం. మొదటిగా సృష్టి దాస్యము నుంచి విడిపించబడును అని, భూమి మార్చబడును లేదా దీవించబడును అని, సమృద్ధిగా పంటలు పండును అని, యుద్ధములు మానిపోవును అని 4 విషయములు 31వ భాగంలో అనేక వచన ఆధారములతో మనం పరిశీలించి ఉన్నాము. ఈ 32వ భాగంలో మరికొన్ని ఆశీర్వాదములను మనం ధ్యానించబోతున్నాము. ధ్యానమునకు ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఎలీషా ప్రార్థన చేస్తారు. కండ్లు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. ఈ ఉదయకాలము నీ పాదాల దగ్గరికి వచ్చిన కృప చూపించు నాయన. నీ ఉన్నతమైన ఉపదేశం మాకు కావాలి. నీ పాదాల దగ్గర కూర్చుని ఉన్నాము నాయన. కృప చూపించు. నీవు నాతో మాట్లాడు, నీ బిడ్డలతో మాట్లాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి బిడ్డతోని మాట్లాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో నీవు మాట్లాడు. నీవు మాట్లాడగలిగిన దేవుడు, నీ దాసుని మరుగుపరుచుకో. గత 31వ భాగంలో లోతైన విషయాలు నీవు మాట్లాడావు. ఒక్కొక్క విషయాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా, మా జీవితానికి సకల సమృద్ధిగా ఎక్కడ దొరుకుతుందనే సంగతిని ఆ 1000 ఏండ్ల పరిపాలనలో అన్ని సమృద్ధి కలిగినది, సంతోషం కలిగిన ప్రాంతము అని చెప్పావు గనుక అటు రాజ్యములో మేము ఉండటానికి, మమ్మల్ని మేమే సిద్ధపరచుకునటానికి, మాలో ఉన్న లోటుపాటుని సరిదిద్దుకొని నీ రాజ్యానికి చేరటానికి నీ దాసుని మరుగుపరుచుకొని ఒక్కొక్కరితో నీ మాట్లాడు, నాతో నీ మాట్లాడి మమ్మల్ని బలపరచు, నీ రాకడికి సిద్ధపరచు. సమస్త ఆటంకాలని తొలగించి నీ దాసుని స్వాధీనములుంచుకొని ఆశీర్వాదకరంగా, మహిమకరంగా నీవే నడిపించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 32వ భాగములో మనము 1000 ఏండ్ల పరిపాలనా కాలములో ప్రజలు అనుభవించబోయేటువంటి మరికొన్ని ఆశీర్వాదాలను మనం పరిశీలిద్దాం. 31వ భాగంలో 4 విషయాలు ధ్యానించాం. ఒకటి, సృష్టి దాస్యము నుంచి విడిపించబడును. రెండవది, భూమి దీవించబడును. మూడవది, పంటలు సమృద్ధిగా పండును. నాలుగవది, యుద్ధములు మానును. ఇక 5వది ఈ 32వ భాగంలో మనం పరిశీలించినట్లయితే, సర్వ ప్రపంచమంతటిలో ఉన్న ప్రజలలో అసమాధానము అనేది ఉండదు. సమాధానము అనేటువంటిది 1000 ఏండ్ల పరిపాలనలో ఏలుబడి చేయును. కారణం ఏంటంటే, ఆ రాజ్యమును ఏలుబడి చేసేది ప్రవక్త ప్రవచించినట్లుగా సమాధానకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు ఏ విధముగా ఉందో పేరుకు తగ్గట్టుగానే ఆయన పరిపాలన కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 17-18 వచనములు దయచేసి చదవండి. నేను ఇత్తడికి ప్రతిగా బంగారంను తెచ్చుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము
17వ వచనం 18వ వచనం. నేను ఇత్తడికి ప్రతిగా ఇత్తడకు ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను బంగారమును తెచ్చుచున్నాను. ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇది 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ప్రజలు అనుభవించబోయేటువంటి స్థితి ఏమిటంటే సమాధానమును నీతిని సమృద్ధిగా అనుభవిస్తారు. దీనిని పరిశుద్ధుడైన పౌలు సంఘములో ఉండవలసినటువంటి ఆత్మీయ స్థితిగా ఏమి చెప్తున్నాడు అంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. అంటే దాని అర్థం దేవుని యొక్క నీతిని సమాధానమును హృదయములో కలిగి ఎవరైతే పరిశుద్ధాత్మలో ఆనందిస్తుంటారో వారు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మయందలి సంతోషము అంటే అదే ఇంతకుముందు నేను చెప్పాను. ఇక్కడ మనం అనుభవించే సంతోషం ఏంటి? శాంపిల్. సంపూర్ణంగా ఎక్కడ అనుభవిస్తాం? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో. యుగాయుగాలు ఎక్కడ అనుభవిస్తాం? దేవుని రాజ్యములో. కాబట్టి నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం అనేటువంటిది 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో సమృద్ధిగా ఉంటుంది. నీతి అనేటువంటిది ఏలుబడి చేస్తుంది, సమాధానము అనేటువంటిది ఏలుబడి చేస్తుంది. అయ్యయ్యో, నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము ఈ 3 కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నట్టు ఖచ్చితంగా 1000 ఏండ్ల పరిపాలన కాలంలో అనుభవిస్తారు. 1000 ఏండ్ల పరిపాలన కాలం తర్వాత యుగాయుగాలు కూడా వారు దేవునితో ఈ కార్యములు కలిగి ఏలుబడి చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి శక్యమైతే మనుషులందరితోనూ సమాధానము కలిగి ఉండుడి అని పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు. సమాధానమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖన భాగాలు, అనేక వచనాలు మనం చూడొచ్చు. మళ్ళీ అనేక వచనాలు, వచన ఆధారాలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే పరిశుద్ధాత్మయందు ఆనందము కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి ప్రస్తుతముగా సంఘములో ఎవరైతే భూమి మీద ఉన్నంతకాలం అనుభవిస్తారో వారు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. సమాధానము అందరికీ ఉండదు. దేవుడిచ్చేటువంటి శాంతి సమాధానం అందరికీ ఉండదు. లోకము ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు, కానీ నా తండ్రి అనుగ్రహించినటువంటి శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని యేసుప్రభు తన శిష్యులతో చెప్పాడు. అందరికీ సమాధానం ఉండదు భూమి మీద. ధన ఆశ కలిగిన వాళ్ళకి, శరీర ఆశలు కలిగిన వాళ్ళకి, పలు రకములైనటువంటి లోక ఆశలు కలిగిన వాళ్ళకి సమాధానం ఉండదు. ఎవరికి ఉంటుంది సమాధానం? ఆ దూతలు ఏమని పాడుతున్నారు? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం కలుగును గాక. చాలా జాగ్రత్తగా చూడండి. భూమి మీద ఆయనకు ఇష్టమైనటువంటి వారికి మాత్రమే సమాధానం ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి సమాధానం ఉండదు. ఎందుకు ఉండదంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ధన ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, పలు లోక కార్యాలు లోపల హృదయంలో ఉన్నట్లయితే దేవుని సమాధానం మన జీవితాన్ని ఏలుబడి చెయ్యదు. దేవుని సమాధానం ఎక్కడైతే ఉండదో ఆటోమేటిక్గా అక్కడ నరకం ఉంటుంది. నరకం. ఈ విధముగా మనం చూచినట్లయితే శాంపిల్గా ఈ శరీరంలో ఉన్నంత వరకు, ప్రభురాకడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఇక్కడే మనం అనుభవించాలి. ఇక్కడ అనుభవిస్తేనే అక్కడ అనుభవించగలం, అక్కడ అనుభవిస్తేనే యుగాయుగాలు అనుభవించగలం. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, 1000 ఏండ్ల పరిపాలనలో ముఖ్యముగా నీతి సమాధానము ఏలుబడి చేయును. 32వ అధ్యాయం మనకు వచ్చినట్లయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చదవండి. 32వ అధ్యాయం 16-17 వచనములు. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును. న్యాయము అరణ్యములో నివసించును. ఫలభరితమైనటువంటి భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆయన స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయము ఈ యొక్క 17-18 వచనాల ప్రకారం, 32వ అధ్యాయము 16-17 వచనాల ప్రకారం సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఏలుబడి చేసేది 2 కార్యాలు. ఒకటేంటి? నీతి, రెండవది సమాధానం. ఈ 2 దేవుని రాజ్యం అని పౌలు మాట్లాడుతున్నాడు. ఎక్కడ? రోమా 14-17 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. నీ సహోదరుడు కాదు, 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఏంటంట? ఈ 3 ఎక్కడుంటాయి అంటే ఎందులో? దేవుని రాజ్యములో. భూమి మీద ఉన్నంత వరకు దేవుని రాజ్యం ఏంటి చెప్పండి చూద్దాం. సంఘమే దేవుని రాజ్యం. మరి ఈ సంఘం మధ్యాకాశంలోకి ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరలా కిందకి దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు? 1000 సంవత్సరాలు. మరి ఆ 1000 సంవత్సరాల్లో కూడా మరి అక్కడ ఏముండాలి? నీతి సమాధానం. అంటే దాని అర్థం యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. యేసు ప్రభు ఎక్కడ ఉండడో అక్కడ నరకం ఉంటుంది. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో సంపూర్ణమైనటువంటి నీతి, సంపూర్ణమైనటువంటి సమాధానము. నీతి అనేటువంటి మాటకు మరి ఒక నిర్వచనం ఏంటంటే, అవినీతి అనేటువంటిది 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉండదు. సమాధానమునకు వ్యతిరేకం ఏంటి? అసమాధానం. నీతికి వ్యతిరేకం ఏంటి? అవినీతి. అవినీతి అనేటువంటిది అంటే అర్థం ఏంటంటే లంచము. ప్రస్తుతము ప్రపంచం అంతా కూడా లంచగొండులతో నిండిపోయింది. లంచం ఇవ్వనిదే సంతకం పెట్టరు, లంచం ఇవ్వనిదే పని చెయ్యరు, లంచం ఇవ్వనిది అసలు ఏది జరగట్లేదు. అక్కడ దాకెందుకు? నేను బడికి వెళ్ళాలంటే నాకు 5 రూపాయలు ఇస్తే బడికి వెళ్తానంటారు పిల్లలు. అది కూడా ఒకలాంటి లంచమేగా. దేవునికి స్తోత్రం. పిల్లలు బడికి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. సరే, పిల్లల మీద ప్రేమతో ఇస్తున్నాం, సరే ఆ విషయం వదిలిపెట్టండి. అనేక చోట్ల మనం చూస్తుంటే ఒక పని జరగాలంటే లంచం, ఒక పర్మిషన్ కావాలంటే లంచం. దేవునికి మహిమ కలుగును గాక. లంచగొండుల గుడారము అకస్మాత్తుగా కాలిపోవునని యోబు గ్రంథంలో స్పష్టంగా ఉంది. కాబట్టి నీతికి వ్యతిరేకం అవినీతి, సమాధానమునికి వ్యతిరేకం అసమాధానం. ఈ 2 కూడా మనం తప్పించుకొని చక్కగా పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి సమాధానమును, ఆనందమును అనుభవించి 1000 ఏండ్ల పరిపాలనకు సిద్ధపడేదముగాక. ఆమేన్. ఇక నెక్స్ట్ 1000 ఏండ్ల పరిపాలనలో చూడబోతున్నటువంటి మరి ఒక ఆశీర్వాదం ఏంటంటే మనుషుల ఆయుష్కాలము పెరుగును అని మనం చూస్తున్నాం. మనుషుల యొక్క ఆయుష్కాలము పెరుగును. ఎవరైనా సరే బాలుడు సహా 100 సంవత్సరముల వయసు కలిగిన వారే చనిపోతారు. అంటే చనిపోవాలి అంటే అసలు మినిమం వయసు ఎంత? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో 100 సంవత్సరాలు. మరణాలు అరుదుగా ఉంటాయి.
ఇప్పుడు తెగులు వచ్చినట్టుగా కుప్పలు కుప్పలుగా జనాలు చనిపోతున్నట్టుగా, అసలు దహనం చేయటానికి కూడా వీలు లేకుండా, సమాధి చేయటానికి కూడా వీలు లేకుండా, పెద్ద చెత్తల మున్సిపాలిటీ చెత్తని మోసుకుని వెళ్తే లారీలే, అటువంటి లారీల్లో మనుషుల్ని వేసుకొని వెళ్ళిపోయి ఊరికి బయట ఎక్కడో పల్లంలో ప్రాంతంలో వేసేస్తున్నారు ఇటలీలో, అమెరికాలో. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మరణము కాదు, మరణములు, సామూహిక మరణములు. చచ్చిపోయారంటే గుంపుగానే చచ్చిపోతున్నారు. లారీ ఆటో ఢీకొట్టిని, ఆటోలో ఉన్నటువంటి 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పేపర్లో వచ్చే న్యూస్ ఇది. అంటే మరణించాడు కాదు, మరణించారు. కుప్పలు కుప్పలుగా మరణిస్తున్నారు జనాలు. అసలు మరణ వార్త లేనటువంటి రోజే న్యూస్లో, వార్తల్లో లేదు. కానీ 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మరణాలు అరుదుగా ఉంటే, ఒకవేళ మరణించినా సరే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 100. ఇప్పుడు మానవ యొక్క ఆయుష్కాలము గురించి భక్తులు కొంతమంది ఏమన్నారో చూద్దామా? ఒక భక్తుడు అన్నాడు, నా యొక్క ఆయుష్కాలము అసలు లేనట్టే ఉందన్నాడు. అదే భక్తుడు అన్నాడు, మా యొక్క ఆయుష్కాలము జరిగిపోవు నీడలాగా ఉందన్నాడు. మరి ఒక భక్తుడు అన్నాడు, మరణానికి నాకు 1 అడిగే తేడా అన్నాడు. మరి ఒక భక్తుడు అన్నాడు, మనము నిన్నటి వారమే అన్నాడు. చూడండి ఆ యొక్క భక్తులు ఏమన్నారో అవన్నీ చెప్తాం. చూడండి మొదటిగా మనం చూసినట్లయితే మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. ఆదికాండం 5వ అధ్యాయము 27వ వచనం. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. చూసారా? మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. ఇది గుర్తుపెట్టుకోండి. మెతూషెల ఆయుష్కాలం ఎంత చెప్పండి? 969 సంవత్సరాలు. ఈ మెతూషెల దగ్గర నుండి మోషే దగ్గరకు వచ్చేటప్పటికి ఆయుష్కాలం ఎంత అయిపోయింది? మెతూషెల దగ్గర నుండి మోషే వరకు వచ్చేటప్పటికి ఆయుష్కాలం ఎంత అయిపోయింది? 120 సంవత్సరాలకి తగ్గిపోయింది. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను 120 ఏండ్లగును అని అప్పుడే చెప్పేశాడు. 5వ అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు బ్రతికాడు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎంతవరకు తగ్గించేశాడు? 120 సంవత్సరాలు పడిపోయింది. అంటే 969లో 120 తీసేస్తే ఎంత? దాదాపు 750 సంవత్సరాల ఆయుష్కాలం తగ్గిపోయింది. దాదాపు 750 సంవత్సరాల ఆయుష్కాలం ఏమైంది? తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంట? నరులు తమ అక్రమ విషయంలో ఏమైపోయారట? నరమాతృలైపోయారంట. అయినను వారి దినములు 120 ఏండ్లగును. నెక్స్ట్ మనం చూసినట్లయితే మోషే ఏమంటున్నాడు తెలుసా? అధిక బలమున్నచో మా ఆయుష్కాలము 80 సంవత్సరాలు అంటున్నాడు. అధిక బలమున్నచో 80 సంవత్సరాలు. 90వ కీర్తన 10వ వచనం చదవండి. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. 80 సంవత్సరములు అగును. అయినను వాటి యొక్క వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును. చాలు. ఆదికాండం 5వ అధ్యాయములో 969 సంవత్సరాలు, ఆదికాండం 6వ అధ్యాయంలో 120 సంవత్సరాలు, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో 80 సంవత్సరాలు. ఇంకొంచెం ముందుకెళ్దాం. యోబు ఏమంటున్నాడు అది చూద్దాం. యోబు
గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అసలు ఆయన ఏమంటున్నాడు నరుల యొక్క ఆయుష్ కాలం గురించి? యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, మనకు అసలు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి, నీడవలే ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పడిపోయింది చూడండి. స్టాక్ మార్కెట్లాగా పడిపోయింది ఇది. స్టాక్ మార్కెట్లో ఉదయం ఉన్న రేటు సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్న రేటు రేపు పొద్దుటికి ఉండదు. ఎప్పటికప్పుడే పడిపోతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మ్యాక్సిమం షేర్లు పడిపోవటం తప్ప పెరగటం ఉండదు. అదొక పెద్ద మాయాజాలం. అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టపోవటం తప్ప లాభపడటం అసలు ఎక్కువ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోబు అంటున్నాడు మనము నిన్నటి వారమే. నిన్నటి వారమే అంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అయిపోయింది ఆయుష్కాలం, అంతే. మనం నిన్నటి వారమే. అసలు మనకేం తెలియదంట. ఒక్కరోజు వయసు ఉన్న పిల్లోడికి లేదా పాపకి ఏమన్నా తెలుసా? కానీ ఒకటి తెలుసు. ఏం తెలుసు? క్యారమని ఆడవటం తెలుసు. ఇంకంతకంటే ఏం తెలియదు. ఇక వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి యోబు అంటున్నాడు మనము నిన్నటి వారమే. తర్వాత మరి దావీదు ఏమంటున్నాడు? అసలు దావీదు ఇంకా అసలు మరీ ఘోరంగా మాట్లాడుతున్నాడు. అసలు దావీదు 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకు మరణమునకును, అక్కడ విడదీసి చదవాలి, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నదని. అడుగు మాత్రమే ఉందంట. కనీసం యోబు నిన్నటి వారం అన్నాడు. అసలు దావీదు ఏమంటున్నాడు? అడిగానట. అడుగంటే ఎన్ని అంగుళాలు? ఒక అడుగంటే ఎన్ని అంగుళాలు? 12 అంగుళాలు. ఒక రోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. దావీదంట. అంటే దావీదు ప్రయాణించినటువంటి ఆ శ్రమల మార్గం ఎట్లా ఉందంటే, సౌలు చంపటానికి వెనకబడుతున్నాడు. అడుగడుగునా ప్రాణగండం, దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారే తెలుగులో ఆ సామెత. దావీదు యొక్క పని ఎట్లుందంటే మరణానికి ఆయనకి ఒక అడిగే ఉందంట. అంటే అర్థం ఏంటి? మాటకి మరణపు అంచుల వరకు వెళ్తున్నాడు, మళ్ళీ దేవుడు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాడు. అందువల్ల అంటే మాటకి మరణపు అంచుల వరకు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ దేవుడు అక్కడి నుంచి వెనక్కి తీసుకొస్తున్నాడు. ఆ అనుభవాన్ని మనస్సులో పెట్టుకుని ఏమంటున్నాడు? నిజముగా మరణానికి నాకును ఎంత ఉందంట తేడా? అడుగు మాత్రమే. ఇంకొక కీర్తనలో దావీదు ఏమంటున్నాడు తెలుసా? బెత్తుడేనంట. బెత్తుడు ఒకరోజు అయిపోయింది, ఒక అడుగు అయిపోయింది, బెత్తుడే ఉందంట. బెత్తుడు మా ఆయుష్కాలం బెత్తుడు చేసావు, నువ్వు బెత్తుడు చేసావు అంటున్నాడు. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం చదవండి. 39వ అధ్యాయం 5వ వచనం. మా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. అసలు లేనట్టే ఉంది. అసలుకి చూసారా, లాస్ట్కి అట్ట అయిపోయింది అనమాట. నిజమే కదా ఆ మాట. నిన్న ఒక అబ్బాయి 31 సంవత్సరం, అంతే 31 సంవత్సరం. ఏం జరిగింది ఏంటో తెలియదు. 20 స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేశాడు, చనిపోయాడు. ఫిబ్రవరిలో వాళ్ళ ఊర్లో మీటింగులు జరిపించడానికి నేను వెళ్ళినప్పుడు 3 పూటల భోజనం తీసుకొచ్చి స్వతహాగా ఆ అబ్బాయి ఆ చేత్తో నాకు అన్నం వడ్డించాడు. ఇంకా ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు, అతడు నాకు అన్నం వడ్డించటం, కూర వడ్డించటం, నేను తిన్న ప్లేట్ కడగటం, అదంతా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది. ఆ అబ్బాయి చేసిన పనులు ఇప్పుడు చూస్తేనే మరణ వార్త. ఫిబ్రవరికి ఇప్పటికి ఎన్ని రోజులు?
ఫిబ్రవరి 15వ తారీఖు, ఏప్రిల్ 15, మార్చి 15, ఏప్రిల్ 15, మే 15, 3 నెలలు, 90 రోజులు అయ్యిపోయాడు. ఏం జరిగింది తెలియదు. మొత్తానికి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు ఎలాగ ఉంటాయి అంటే, అసలు వాళ్ళు చనిపోయారా అంటే నమ్మబుద్ధి కాదు. నిన్నే కదండి నాతో మాట్లాడాడు, ఇప్పుడేగా నాతో మాట్లాడెళ్ళాడు, ఇంతలోనే ఏమైంది? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మెతూషల దగ్గర నుండి ఈ కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం వరకు చూస్తే భక్తులు ఏమంటున్నారంట, మా ఆయుష్ కాలం 120 సంవత్సరాలు, మా ఆయుష్ కాలం 80 సంవత్సరాలు, మా ఆయుష్ కాలం నిన్నటి వలే ఉంది, మా ఆయుష్ కాలం 1 అడుగు దూరమే, అసలు మా ఆయుష్ కాలం బెత్తెడంత చేశారు. అసలు అంటున్నాడు, అసలు నీ సన్నిధిలో మా ఆయుష్ కాలం లేనట్టే. ఎంత ఆయుష్ కాలం పడిపోయింది మానవుడి యొక్క ఆయుష్ కాలం. 969 సంవత్సరాలు అంటే ఇంకొక 31 సంవత్సరాలు బ్రతికితే మెతూషల ఎన్ని సంవత్సరాలు బ్రతికినట్టు? 1000 సంవత్సరాలు బ్రతికినట్టు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇంతగా ఆయుష్ కాలం పడిపోవటానికి కారణం ఏంటంటే మనిషి యొక్క అక్రమము, పాపము పెరిగిపోవటమే దీనికి కారణం. భూమి మీద భారం ఏంటో తెలుసా? బిల్డింగులు, ఇనప రాడ్లు, కంకర్లు, రోడ్లు, సిమెంటులు, ఇసుకలు, అవి కాదు భూమి మీద భారం. పెరుగుతున్నటువంటి ప్రాణులే భూమి మీద భారం. సిమెంటు ఉత్పత్తి చేస్తున్నారు అనుకుందాం. ఆ సిమెంటు ఉత్పత్తి చేయగలిగినటువంటి కొన్ని రాళ్ళు భూమిలో దొరుకుతాయి. ఆ రాళ్ళు తీసి సిమెంటు తయారు చేస్తారు. ఆ సిమెంటు ఇంకో చోట వాడతారు. భూమి మీద అది కాదు భారం, బిల్డింగులు కాదు భారం, మనుషుల యొక్క పాపమే భూమి మొయ్యలేకపోతుంది. కయ్యూను అంటున్నాడు, నా యొక్క దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మనిషి తన అశుద్ధాన్ని తానే భరించలేడు, తన పాపాన్ని తానే భరించలేడు. భరించలేనిది మనిషి తన యొక్క పాపాన్ని తాను భరించలేడు. అందువల్ల భూమి మనిషి యొక్క పాపమును భరించలేకపోతుంది గనుక త్వరగా మనుషులను ఖాళీ చేసేసేయటానికి దేవుడు ఆయుష్కాలం ఏం చేస్తున్నాడు? తగ్గించేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. బ్రతికే 60 సంవత్సరాలకే మనిషి ఇన్ని అరాచకాలు చేస్తున్నాడు భూమి మీద. అసలు ప్రతి ఒక్కళ్ళు 1000 సంవత్సరాలు బ్రతికితే, ప్రతి మనిషి 1000 సంవత్సరాలు బ్రతికితే ఎట్లుంటుంది? ఇక బ్రతికే 60 సంవత్సరాలకే ఇన్ని అరాచకాలు. ఉండేటువంటి అధికారంలో ఉండే 5 సంవత్సరాలకే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మార్పులు. ప్రజలను సమాధానంగా ఉండనివ్వట్లేదు. మరి అధికారంలో ఉన్న వ్యక్తి అసలు 1000 సంవత్సరాలు బ్రతికాడు అనుకో, ఇక అతని ఆలోచనలు ఎట్లా ఉంటాయి? ఇక అతని యొక్క తీర్మానాలు, తీర్పులు ఎలాగుంటాయి? కాబట్టి బ్రతకటానికి నో ఛాన్స్. త్వరగా భూమి ఖాళీ అయిపోవాలి. ఖాళీ అయిపోవాలంటే ఏం చేయాలి? ఆయుష్కాలం తగ్గించేయాలి. ఇప్పుడు మన చెవులు పగిలిపోతున్నాయి కనుక సౌండ్ ఏం చేస్తాం? తగ్గిస్తాం. చాలామంది కనపడాలంటే సౌండ్ ఏం చేస్తాం? పెంచుతాం. సౌండ్ పెంచటం, సౌండ్ తగ్గించడం మన చేతిలో ఉంది. అట్లాగే ఆయుష్కాలం పెంచడం, తగ్గించడం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆది కాండం మొదలుకొని కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనానికి వచ్చినట్లయితే బెత్తుడు కాదంట, అసలు నీ సన్నిధిలో మా ఆయుష్కాలం లేనట్టే ఉంది. ఇటువంటి ఈ ఆయుష్కాలం ఇప్పుడు ఈ కాలంలో, కానీ రాబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలనా కాలములో బాలుడు సహితము 100 సంవత్సరములు ఆయుష్ కలిగిన వారే చనిపోతారు. అంటే అర్థం, ఒక బాలుడు చనిపోయాడు అనే వార్త ప్రజలు విన్నారు అంటే అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 100. అంటే 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో చిన్నపిల్లల వయసు 100 సంవత్సరాలు అన్నమాట. 100 సంవత్సరాలు ఉంటే అతడెవరు? చిన్నపిల్లోడు. 100 సంవత్సరాలు ఉంటే చిన్నపిల్లోడు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ మెతూషల కంటే ముందు హానోకు, నోవాహు, తర్వాత మెతూషల కంటే ముందు ఎరేదు, తర్వాత అబ్రహాము, వీళ్ళందరినీ మీరు గమనించండి. అతడు
240 సంవత్సరములు బ్రతికిన వాడై ఆ తర్వాత కుమారులను కుమార్తెలను కనెను అని చాలామంది గురించి ఆ ఆదికాండం 5వ అధ్యాయంలో మొత్తం లిస్ట్ ఉంటుంది. అంటే ఏంటి? 240 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కన్నారంట. అంటే ఆ వయసులో వాళ్ళు ఏం చేసుకున్నారు? పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడు అసలు పెళ్లి చేసే వయసు ఎంత? 20. 40కి కొడుకు పెళ్ళి అయిపోద్ది, 60కి షష్టి పూర్తి, 70కి బాక్సులోకి. అప్పుడేమో అసలు పెళ్లి చేసుకునే వయసే 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు బతికిన తర్వాత పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎంత విచిత్రం, ఎంత మార్పులు వచ్చేసిన ఈ సృష్టిలో. ఈ మార్పులు రావడానికి కారణం ఏంటంటే ఆదాము దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించటం. చెయ్యొద్దన్న పని చేయటమే ఆజ్ఞ అతిక్రమం. పండు తిన్నారు, పాపంలో పడిపోయారు అనే విషయం రెండో సంగతి. చేయొద్దన్న పని చేయటమే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం మూలముగా పాపం ప్రవేశించింది. ఈ యొక్క పాపము ఫలితమే ఆయుష్కాలం తగ్గుకుంటూ వచ్చేసింది. కానీ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మానవ ఆయుష్కాలమును దేవుడే మరలా పెంచుతాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఏముండదు? పాపము ఉండదు, మోసము ఉండదు, తర్వాత దురాశలు ఉండవు. కేవలము నీతి సమాధానం ఏలుబడి చేస్తుంది కనుక మనుషుల యొక్క ఆయుష్కాలం పెరుగుద్ది. సాధారణంగా కూడా మీరు గమనించండి, టెన్షన్ బాగా ఎక్కువ ఉంటే ఆయుష్కాలం తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గిపోద్ది. ఏ టెన్షన్ లేదనుకోండి, ఆరోగ్యం మంచిగా ఉండి ఆయుష్కాలం పెరుగుద్ది, ఎక్కువ రోజులు బతుకుతారు. అంటే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో అసలు ఎవరికి టెన్షన్ ఉండదు. ఎందుకు ఉండదు టెన్షను? 1000 సంవత్సరాలు వీడు ఏం చేయబడతాడు? బంధించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వద్దాం ఒకసారి. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోదురు. అంటే 100 సంవత్సరాల వయసు అంటే అతడు ఎవరు? పెద్దోడన్నట్ట బాలురు అన్నట్ట? చెప్పండి. 100 సంవత్సరాల వయసు అంటే పెద్దోడన్నట్ట చిన్నోడన్నట్ట? చిన్నోడే. అంటే 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో కనీసం 200 సంవత్సరాలు ఉంటే కానీ అతడు వయసుకు వచ్చినట్టు నేను అనుకోవటం. ఇప్పుడు పెళ్లి వయసు అబ్బాయికి 21, అమ్మాయికి 18 అన్నట్టుగా 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో 200 సంవత్సరాలు అయితే కానీ పెళ్ళి, 100 సంవత్సరాలు అయితే చిన్నపిల్లోడు. బాలురు సహితము 100 సంవత్సరముల వయసు కలిగిన వారే చనిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు చనిపోవటానికి వయసు ఎంత? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చచ్చిపోవటానికి వయసు ఎంత? అసలు వయసుతో సంబంధం ఏముంది? ఆ చిన్న పాప ఒకసారి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిందంట. చిన్న పాప ఒకసారి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిందంట. వాళ్ళ అమ్మమ్మ పొయ్యి దగ్గర వంట చేసుకుంటుందంట. వంట చేసుకుంటుంటే అమ్మమ్మ నాకు ఒక డౌట్ వచ్చింది చెప్పవా అంటే, ఏంటమ్మా నీ డౌట్ ఏంటమ్మా అని అడిగితే, చచ్చిపోవాలంటే ఎంత వయసు కావాలని అడిగిందంట ఆ పాప. చచ్చిపోవాలంటే ఎంత వయసు కావాలని. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అందంట, ఒరి నీ కడుపు చల్లగుండా, నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నీకు అసలు ఈ డౌట్ నీ మనసులో పెట్టిన వాళ్ళు ఎవరంటే, కాదు నాకు చెప్పు అందంట. అది చెప్పడానికి వీలు పడదు. చచ్చిపోవాలంటే ఎంత వయసు కావాలో వీలు పడదు. కానీ నువ్వు ఒక పని చెయ్యి అంటే, ఏం పని అని అడిగిందంట ఆ పాప. ఏం పని అంటే, ఒక 100 మీటర్ల తాడు తీసుకో, ఒక 100 గజాలు లేదా ఒక 150 గజాలు తాడు తీసుకో. తాడు తీసుకొని సమాధుల దొడ్లోకి వెళ్ళి ఒక్కొక్క సమాధి కొలిచి ముడివేయమందట. ముడి అట్ట ప్రతి సమాధి కొలిసి ఆ తాడంతా ముడులేసుకొని వచ్చిందట. తాడంతా ముడులు అంతా ముడులేసుకొని వచ్చిందట చిన్న పాప. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ముడి దగ్గర నుంచి ఇంకొక ముడి దగ్గరకు కొలవమని చెప్పిందంట. కొలిస్తే ఒక ముడి దగ్గర నుంచి ఇంకొక ముడి దగ్గరకు కొలిస్తే 6 అడుగులు ఉందంట.
ఇంకొక ముడి దగ్గర నుంచి ఇంకొక ముడి వరకే కొలిస్తే 5 అడుగులు ఉందంట. ఇంకొక ముడి దగ్గర నుంచి ఇంకొక ముడి దగ్గర వరకు కొలిస్తే 3 అడుగులు ఉందంట. ఇట్లా ఒక్కొక్క ముడికి మరి ఒక్క ముడికి కొలతలు ఏమున్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్ని బట్టి నీకేం అర్థమైంది పాప అని వాళ్ళ అమ్మమ్మ అడిగిందంట. నాకేం అర్థం కాలేదమ్మమ్మ అని ఈ అమ్మాయి అందంట. అప్పుడు అమ్మమ్మ అందంట, చచ్చిపోవటానికి వయసుతో పనేం లేదమ్మా. 3 అడుగులు పాప చచ్చిపోద్ది, 5 అడుగులు అబ్బాయి చచ్చిపోతాడు, 6 అడుగులు అందగాడు చచ్చిపోతాడు. వయసుతో నిమిత్తం ఏముంది పాప, చచ్చిపోవటానికి వయసుతో నిమిత్తం లేదందంట. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి, చచ్చిపోవటానికి వయసుతో నిమిత్తం లేదు. పుట్టిన వెంటనే కూడా హాస్పిటల్ ఏం కావచ్చు, చచ్చిపోవచ్చు. కాబట్టి నీ సన్నిధిలో నా ఆయుష్ కాలం అసలు లేనట్టే అంటున్నాడు. ఈ విధంగా మనం ధ్యానిస్తుంటే 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో చనిపోవాలి అంటే కనీస వయసు ఎంత 100 చెప్పండి, 100 సంవత్సరాలు. 100 చనిపోవాలంటే కనీస వయసు ఎంత 100. మరి అటువంటి రాజ్యమును, అటువంటి ఆయుష్ కాలమును దేవుడు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో పెంచుతాడు. పెంచటము తగ్గించటము ఆయన చేతిలో ఉంది. కట్టటము కూల్చటము ఆయన చేతిలో ఉంది. పెరికి వేయటము నాటటము ఆయన చేతిలో ఉంది. నరులను పాతాళమునకు పంపుచు అందులో నుంచి మరలా తీసుకొని వచ్చేవాడు ఆయనే అని హన్న పాట పాడుతుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఒక వచనం చూద్దాం. అదే యెషయా గ్రంథానికి మనం వచ్చినట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇప్పుడు 20 చదివాం కదా, 22వ వచనం చదవండి. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురము ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్మంతా అగును. ఇంకోసారి చదవండి ఆ యొక్క మాట. నా జనుల ఆయుష్ కాలము వృక్ష ఆయుష్ అంతా అగును. నేను ఏర్పరచుకునిన వారు తాము చేసుకునిన దానిని ఫలమును పూర్తిగా అనుభవింతురు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? తాత విత్తనం నాటితే కాయలు ఎవరు తింటారు? మనవాడు. చెప్పండి, తాత విత్తనం నాటితే ఫలాలు తినేది ఎవరు? మనవడు. మామిడి చెట్టు, అసలు సిసలైన మామిడి చెట్టు తాత నాటితే మనవడు తింటాడు మామిడి పళ్ళు. తాత కొబ్బరి చెట్టు నాటితే కొబ్బరి నీళ్ళు ఎవరు తాగుతారు? మనవడు. కానీ 1000 ఏండ్ల పరిపాలన అట్లా కాదట. ఎవరు విత్తనం నాటుతారో ఫలాలు కూడా వాళ్ళే తింటారంట. ఎవరు విత్తనం నాటుతారో వాళ్ళు ఆ చెట్టు ఎదిగి ఫలాలు కాసేంత వరకు వాళ్ళ ఆయుష్కాలం ఉంటుందంట. నా జనుల ఆయుష్కాలము వృక్షమంతా ఆయుష్కాలమగును. ఇక్కడ వృక్షమంతా ఆయుష్కాలమగును అనటానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా 2 వృక్షాలు ఉన్నాయి. ఒకటి దేవదారు వృక్షములు, రెండవది సరళ వృక్షములు. దేవదారు వృక్షములు 1000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల వరకు బ్రతుకుద్ది దేవదారు వృక్షం. సరళ వృక్షం అనేది ఖచ్చితంగా 700 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు బ్రతుకుద్ది. కానీ ఈ దేవదారు వృక్షములకు, సరళ వృక్షములకు నీళ్లు ఎవరు పెట్టరు, మందు ఎరువు ఎవరు వేయరు. ఆ చెట్ల చుట్టూ మట్టి తవ్వి వాటికి మందేయటానికి వీలు పడదు. ఎందుకు చెప్పనా? దేవదారు వృక్షములు, సరళ వృక్షములు ఎంతలా ఉంటే చెప్పనా? ఒక 30 మంది మనుషులు ఒకరి చేతులు ఒకరిట పట్టుకొని గుండ్రంగా రౌండ్గా నిలబడితే, 30 మంది మనుషులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని రౌండ్గా నిలబడితే ఎంత గ్యాప్ ఉంటుంది, ఎంత ప్లేస్ ఉంటుంది? దేవదారు వృక్షం అంతలా ఉంటుంది. ఇక అక్కడ మహబూబ్ నగర్ ఒక చెట్టు ఉందంట, మర్రి చెట్టు. దాని ఆయుష్కాలం 450 సంవత్సరాలు ఏదో అని చెప్పారు నాకు. మహబూబ్ నగర్లో ఉందంట. పిల్లల మర్రి చెట్ట 450 సంవత్సరాలు అంట. చాలామంది దాన్ని చూడటానికి వెళ్తారు. దేవదారు వృక్షము 1000 సంవత్సరాల పైనే బతుకుద్ది. సరళ వృక్షములు 700 సంవత్సరాల పైనే బ్రతుకుతాయి. ఇదే విధంగా
నా జనుల ఆయుష్ కాలము వృక్షమంతా ఆయుష్గును అని చాలా స్పష్టంగా అంటున్నాడు. ఇక నెక్స్ట్ మరి ఒక వచనం అదే యెషయా గ్రంథంలో మనం చూస్తే రోగాలు ఉండవు అని కూడా మనం చూస్తున్నాం 1000 ఏండ్ల పరిపాలన కాలంలో. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 14వ వచనం. నాగరి ఆ, విడువబడును, ఆ, జనసమూహము గల పట్టణము విడువబడును, ఆ, కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. తర్వాత 33వ అధ్యాయము 24వ వచనం చదవండి. 33:24. నాకు దేహములో బాగులేదని, నాకు దేహంలో బాగాలేదు అని అందులో నివసించువాడెవడును అనడు. అందులో నివసించేవాడు అసలు ఎవడు అనడట. దానిలో నివసించు జనుల దోషము జనుల దోషము పరిహరింపబడును. తర్వాత 35వ అధ్యాయము 3 నుండి 6వ వచనం వరకు చదవండి. 35వ అధ్యాయము 3 నుండి 6 వరకు. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్ళును దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును. మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును. అడవిలో కాలువలు పారును. చూడండి, ఆ యొక్క 33వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంట? నాకు దేహంలో బాగాలేదు అని అందులో నివసించేవాడు ఎవడో కూడా అనడు. అంటే దాని అర్థం ఏంటి? 1000 ఏండ్ల పరిపాలనలో 1000 సంవత్సరాలు హాస్పిటల్స్ ఉండవు. రోగులు ఉంటే కదా అసలు హాస్పిటల్స్ ఉండేది. రోగులుంటే కదా హాస్పిటల్స్ కావాలి. మరి అసలు రోగులే లేనప్పుడు, దేహంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడు ఇంకా హాస్పిటల్స్ ఎందుకు? కాబట్టి స్పష్టంగా మీరు తెలుసుకోండి, 1000 ఏండ్ల పరిపాలనా కాలములో ఏ మనిషికి రోగం అనేది ఉండదు. నాకు దేహంలో బాగా లేదు అని ఎవ్వరు కూడా అనరంట. మరి దేహంలో బాగా లేదు అని ఎవరు అననప్పుడు ఇక డాక్టర్లు ఎందుకు? డాక్టర్లు లేనప్పుడు ఇక హాస్పిటల్ ఎందుకు? స్పష్టంగా వాక్యం చెప్తుంది, 1000 సంవత్సరముల పరిపాలనా కాలంలో రోగాలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు. ఇంకో విషయం చెప్పనా? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో యాక్సిడెంట్లు కూడా అవ్వవు. అదొక విచిత్రం. ఏమవ్వో? యాక్సిడెంట్లు కూడా అవ్వవు. యాక్సిడెంట్ చేసేది ఖచ్చితంగా దురాత్మ. యాక్సిడెంట్ చేసేది ఏంటి? దురాత్మ. మరి ఈ దురాత్మ ఇప్పుడు 1000 సంవత్సరాలు ఏం చేయబడుతుంది? బంధించబడుతుంది కనుక ఇప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో అసలు ఏముండవు? యాక్సిడెంట్లు ఉండవు, రోగాలు ఉండవు. మరి పైగా పొల్యూషన్, వాతావరణ కలుషితం అస్సలు ఉండదు. ఎందుకు ఉండదంటే ఎక్కడ చూసినా భూమి ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే పచ్చగా ఉంటుంది. ఎండిన భూమి, అరణ్యము, వృక్షమగును, వనవృక్షమగును అని మనం చదువుతున్నామే. ఎక్కడ చూసినా అట్లా చెట్లకు ఫలాలే ఉంటాయి, ఎక్కడ చూసినా చెట్లకు కాయలే ఉంటాయి, ఎక్కడ చూసినా సరే మొత్తం పచ్చగా ఉంటాయి. పచ్చగా. దేవునికి స్తోత్రం. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక విషయం చూశాను. రోడ్డుకు మధ్యలో అనేక చోట్ల దుబాయ్ దేశంలో మొత్తం 7 రాష్ట్రాలు ఉంటాయి. 7 రాష్ట్రాలు, రసల్ ఖీమా, షార్జా, అబుదాబి, తర్వాత ఈ విధంగా మొత్తం 7 రాష్ట్రాలు ఉంటాయి దుబాయ్లో. ఎక్కడ పోయినా సరే అనేక చోట్ల కనబడే చెట్లు ఖర్జూరపు చెట్లు. ఖర్జూరపు కాయలు కింద అట్ట పడిపోయి ఉంటాయి. కానీ అక్కడ ఒక రూల్ ఉంది. ఏంటంటే నీకు ఎన్ని కావాలన్నా సరే అక్కడికి వెళ్ళొచ్చు. ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఖర్జూరపు కాయలు ఏరుకొని తినవచ్చు. కావాలంటే ఆ చెట్టుకున్నటువంటి కాయలు కోసుకొని తినవచ్చు, కానీ తీసుకుని వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పాటించేది ధర్మశాస్త్రం. సౌదీలో దేవుడు ఒక ఊట పెట్టాడు. ఊట అదేంటంటే
హాగరు ఆ ఇస్మాయేలును ఆ పొదలో పడేసి ఏడ్చింది కదా, వాడికి దాహం వేస్తుంటే వాడు చచ్చిపోతున్నాడు పిల్లోడు. అందువల్ల ఆ అరణ్యములో దేవుడు ఏం చేశాడు, ఒక ఊటని ఉబికి చేశాడు కదా. ఇప్పటికీ ఆ ఊట అక్కడ వస్తూనే ఉంది ఆ ఊట. అందుకని ఆ ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధన ఏంటంటే, నీకెన్ని నీళ్లు కావాలన్నా సరే తాగు, నీకెన్ని నీళ్లు కావాలన్నా సరే పట్టుకెళ్ళు, ఆ నీళ్లు అమ్మావా నిన్ను జైలు వేస్తాం. కారణం ఏంటి, మా దేవుడు మా తల్లికి ఇచ్చినటువంటి ఊట అని వాళ్ళు ఆ నీళ్ళను అమ్మరు. ఆ నీళ్లు నేను తాగాను, తాగితే ఆ నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పనా, ఒగరొగరగా ఉంటాయి, తీయగా ఉంటాయి. ఆ నీళ్లు మన మినరల్ వాటర్ లాగా తీయగా ఉండవు. అంటే అసలు నీళ్ళు అట్టుంటాయి అన్నమాట, ఒగరొగరగా తీయగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పండ్లు అమ్మకూడదు, ఏరుకొని తినొచ్చు, కోసుకోవచ్చు. నీళ్లు అమ్మకూడదు, వ్యాపారం చేయకూడదు, నువ్వు తాగొచ్చు. ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్లు నువ్వు ఇంటికి పట్టుకెళ్ళవచ్చు. ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత నువ్వు అమ్మినట్టు ఆ రాజుకు తెలిసిందనుకో, ఉరి శిక్ష. అంటే దాని అర్థం ఆ ఊట వలె ఈ పండ్ల వలె 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఎక్కడ చూసినా ఏముంటుంది, పచ్చగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జనాలకు అసలు రోగమే ఉండదు, అసలు పొల్యూషన్ అనేదే ఉండదు. పొల్యూషన్ ఎందుకు ఉండదో చెప్పనా నేను మీకు, దానికి ఒక కారణం ఉంది. మామూలు శరీరాలు ప్రయాణించడానికి వాహనాలు వాడతారు, మహిమా శరీరాలు ప్రయాణించడానికి వాహనాలు కావాలా? ఇప్పుడు అందరూ వాహనాలు వాడితేనే పొగ ఎక్కువైపోద్ది. మరి మామూలు శరీరులు మాత్రమే వాహనాలు ఉపయోగిస్తారు కనుక మహిమా శరీరులు వాహనాలు ఉపయోగిస్తారా? మహిమా శరీరులకు అసలు వాహనాలు అవసరం లేదు. ఎందుకంటే కళ్ళు మూసి వాళ్ళ మనసులో నేను పలానా చోట ఉండాలనుకుంటే చాలు, కళ్ళు తెరిచేటప్పటికి అక్కడ ఉంటారు వాళ్ళు. ఇంకా వాహనాలతో పనే ఉంది మహిమా శరీరులకి. వాహనాలు నాకు తెలిసి 70% వాహనాలు అసలు ఉండవు. 70% కంటే ఎక్కువే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో వాహనాలు ఉండవు. కాబట్టి పొల్యూషన్ అనేది ఉండదు, రోగాలు అనేవి ఉండవు, హాస్పిటల్స్ అనేవి ఉండవు, యాక్సిడెంట్లు జరగవు. అందువల్ల మనుషుల యొక్క ఆయుష్ కాలము మినిమం 100 సంవత్సరాలు, మ్యాక్సిమం 1000 సంవత్సరాలు, కనీసం 100 సంవత్సరాలు, గరిష్టం 1000 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటిగా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో నీతి సమాధానము ఏలుబడి చేయును. రెండవదిగా అంటే ఈ 32వ భాగంలో మనం ధ్యానించేటువంటి విషయాలు, రెండవదిగా మనుషుల యొక్క ఆయుష్ కాలము పెరుగును, దేవుడు పెంచుతాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అంటే దాని అర్థం 1000 ఏళ్ల పరిపాలనలో శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు. ఆ 1000 ఏళ్ల పరిపాలన అనంతరం నిత్య యుగంలో కూడా, అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో జరగబోయేది యుగాయుగాల పరిపాలన. అందులో అసలు ఏముండదు, శాపగ్రస్తమైనది ఏదియో ఉండదు. అంటే సింపుల్గా నేను చెప్తున్నాను వినండి. ఆది కాండములో ఏ అనుభవాన్ని మనుషుడు కోల్పోయిన తర్వాత భూమిని దేవుడు ఏం చేశాడు, శపించాడు. ఆది కాండములో దేవుడు భూమిని శపించాడు. మళ్ళీ అదే దేవుడు ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఆ శాపాన్ని పూర్తిగా ఏం చేస్తాడు, తొలగించేస్తాడు. శాపాన్ని దేవుడు తొలగించేస్తాడు కనుక విత్తనం వేస్తే చాలు, ఏ చోట వేసినా సరే, ఏ స్థలంలో వేసినా సరే, వేసిన విత్తనం ఎన్నంతలుగా ఫలిస్తుంది, 100 అంతలుగా. అక్కడ శాపం ఇక్కడ తొలగించేస్తాడు. అందువల్ల పంట ఎక్కడ చూసినా సరే 100 అంతలుగా వస్తుంది. శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఎంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి, ఆయుష్కరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, సమృద్ధికరమైనటువంటి, ఫలభరితమైనటువంటి, శాపము లేనటువంటి రాజ్యం క్రీస్తు రాజ్యము. అంత్యక్రీస్తు రాజ్యం అంతా కూడా శాపాలు, పుండ్లు, తెగుళ్ళు, వడగళ్ళు, బాంబులు, అంతా అంత్యక్రీస్తు రాజ్యం అది. క్రీస్తు రాజ్యం అయితే బాంబులు ఉండవు, తెగుళ్ళు ఉండవు, శాపం ఉండదు, వడగళ్ళు ఉండవు,
తొలకరి వర్షం పడద్ది, కడవరి వర్షం పడద్ది, భూమి సమృద్ధిగా పండుద్ది. ఆ యొక్క పటంలో చూడండి, ఎంత పచ్చగా ఉంది. ఎక్కడ చూసినా సరే నదులు చక్కగా పారుతాయి. ఇక నెక్స్ట్ మరి ఒక విషయాన్ని చూద్దాం. 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో మృగాల స్వభావం ఎలాగుంటుందో చూద్దాం. మృగాల యొక్క స్వభావం యెషయా గ్రంథానికి మనం వచ్చినట్లయితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనము వరకు. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ప్రియులారా చూడండి, వెనకాల ఉన్నటువంటి ఆ బొమ్మ చూడండి, 4వ బొమ్మ. శత్రుత్వము లేని 1000 ఏళ్ల పరిపాలన అని ఉంది. శత్రుత్వము లేనటువంటి 1000 ఏళ్ల పరిపాలన. ఆ బొమ్మలో మీరు చూస్తే వచనంలో ఏ విధంగా చదివారో, వాక్యములో ఏ విధంగా రాయబడిందో అదే విధంగా ఆ బొమ్మ ఉంది. మరొకసారి ఆ యొక్క వచనం చదవండి. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఈ రెండు వచనాలు ఎన్నో వచనాలు చెప్పండి అయ్యి? 6వ వచనం. 6వ వచనం. ఇక్కడ చూడండి, 4వ బొమ్మ 5వ బొమ్మ. ఈ 2 బొమ్మలు చూస్తే చక్కగా మీరు గ్రహించగలరు. ఒక చిన్న అబ్బాయి సింహాన్ని తోలుతున్నాడు. దూడ, గొర్రె, ఎలుకబంటు ఇవన్నీ కలిసి ఒకే సాట్ ఉంటే ఆ అబ్బాయి వాటిని తోలుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంకొక విషయం, మరి ఎలుకబంటు, దూడ, ఎద్దు, సింహము ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి కదా, మరి అన్నీ కలిసి ఏంది అంటే సింహము ఎద్దు వలె గడ్డి మేయును ఉందా? చదవండి. ఆవు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్క చోటే పండుకుంటాయి. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఇప్పుడు సింహం గడ్డి మేస్తుందా? కారణం ఏంటి? విరోధం వచ్చేసింది. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో మానవ జాతికి, పశువుల జాతికి వైరం వచ్చేసింది, విరోధం వచ్చేసింది గనుక రక్తం కావాలి. ఇప్పుడు వాటికి, పిశాచికి ఎప్పుడు రక్తం కావాలి, మృగాలకి రక్తం కావాలి, మనం పెంచుకున్నటువంటి పెంపుడు జంతువులకి గడ్డి కావాలి. నోవాహు వాడలోనంట సింహము, పులి ఒక అరలోకి వెళ్తే పాపం నోవాహు ఏం చేస్తున్నాడు? అన్ని జంతువులకు గడ్డి పెట్టినట్టు వీటికి కూడా గడ్డి పెట్టాడంట. గడ్డి పెడితే సింహం, పులి ఇట్ట చూస్తున్నాయంట. సింహం, పులి ఏంటి మీరు అట్ట చూస్తున్నారు అని నేను అడిగితే, మేము తినేది అంటే తెలవదా? మేము తినేది అంటే నీకు తెలవదా? నువ్వు మాకు గడ్డి పెడుతున్నావు, గడ్డి పెట్టటాక మమ్మల్ని నువ్వు లోపలికి రమ్మన్నావు అని అంట. అయ్యి ఏమో నాకు తెలీదు, అందరికీ గడ్డే, మీకు కూడా గడ్డే అని ఆయన అన్నాడట. అప్పుడు సింహం, పులి అంటున్నాయంట, ఒక్కసారి మమ్మల్ని వదిలి చూడు, మీ 8 మందిని తినేస్తామని చెప్పి అయ్యి అంటున్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఏం చేస్తాయి అంటే అయ్యి అన్నీ కలిసి గడ్డే మేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నేను చెప్తున్నా, మాంసము రక్తము త్రాగి మాంసము తినేటువంటి పశువుల్ని మనం ఇప్పుడు తినాం. కేవలం ఏ జంతువులు తింటాము? గడ్డి తినేటువంటి పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని, గాడిదలు మాత్రం మనం ఏం చేస్తాం? తింటాం. కానీ మృగాలు అంటే ఏంటి? పులి కానీ, సింహం కానీ, తోడేలు కానీ, చిరుతపులి కానీ ప్రస్తుతం ఏం తింటున్నాయి? మాంసం తింటే రక్తం తాగుతాయి. మాంసం తింటూ రక్తం తాగుతాయి కనుక వాటిని మనం తినకూడదు. ఎందుకు తినకూడదు? దేవుడు ఏం చెప్పాడు? రక్తము తినకూడదు. రక్తమును కింద ఒలికించాలి, రక్తమును తినకూడదు. రక్తము ప్రాణాధారము, రక్తము జీవము. ఇప్పుడు రక్తాన్ని తింటనే కనుక రక్తాన్ని తినేవాటిని, మాంసం తినేవాటిని మానవుడు తినకూడదు.
అందుకని ఆవును కానీ, ఎద్దును కానీ, గొర్రెను కానీ, మేకను కానీ వీటిని మనం తినొచ్చు. గడ్డి మేసేటువంటి వాటిని దేన్నైనా తినొచ్చు. మాంసాహారం తిని రక్తము తినేటువంటి వాడు మనం తినకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వ్యత్యాసం 1000 ఏండ్ల పరిపాలన కాలంలో తొలగించబడింది. ఆ 4వ బొమ్మ, ఈ యొక్క 5వ బొమ్మ చూడండి, వాక్యములో వ్రాయబడినట్లుగా అన్నీ కలిసి ఒకే చోట పండుకొన్నాయి. ఇంకేమైనా ఉందా? చదవండి, చూద్దాం. సింహము ఎద్దువలే గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. ఇక్కడ చూడండి, ఈ యొక్క 5వ బొమ్మలో 2 పిల్లలు నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేత్తో పామును పట్టుకోగలమా? పట్టుకోలేం. అసలు పట్టుకోవటానికి దొరుకుద్దా? అది దొరకదు. కానీ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో పాము ఒకే చోట ఉంటుందంట, చిన్నపిల్లలు ఒకే చోట ఉంటారంట. చక్కగా పామును పట్టుకుని వాళ్ళు ఆటలాడుకుంటారంట. పాము కూడా వాళ్ళని ఏం అనదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా దాని కూరలో ఉన్న విషం తీసివేయబడద్దేమో అని నేను అనుకుంటున్నా. శత్రుత్వం అనేటువంటిది ఉండదు. అంటే సకల ప్రాణుల మధ్యలోనూ, మానవ జాతిలోనూ శత్రుత్వం అనేది ఉండదు. అదే అక్కడ రాయబడింది, శత్రుత్వము లేని 1000 ఏండ్ల పరిపాలన. తిరిగి రానయున్నటువంటి కోల్పోయిన ఏదేను తోట యొక్క అనుభవము. ఆ 2 బొమ్మలే ఈ యొక్క వచనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క వచనం కూడా మనం చూడవచ్చు. అదేమిటంటే 65వ అధ్యాయము 25వ వచనం చదవండి. 65వ అధ్యాయము 25వ వచనం, యెషయా గ్రంథం. తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి మేయును. చూడండి, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. ఎక్కడంట? నా పరిశుద్ధ పర్వతములో. ఏంటా పరిశుద్ధ పర్వతం? చెప్పండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల కంటే పైగా హెచ్చింపబడును అని మీకా గ్రంథంలో చదివాం కదా. ఆ యెహోవా పర్వతమే పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతమే 1000 ఏండ్ల పరిపాలన. ఆ పరిశుద్ధ పర్వతం 1000 ఏండ్ల పరిపాలన అని ఎట్లా చెప్పగలం అంటే, పర్వతం ఎంత విస్తీర్ణం కలిగి ఉంటుందో, పర్వతం ఎంత పెద్దగా ఉంటుందో, 1000 ఏండ్ల పరిపాలన కూడా అంత పెద్దగా ఉంటుంది, అంత విస్తీర్ణం కలిగి ఉంటుంది. బూది గంతముల వరకు ఉంటుంది అని అర్థం. అందులో ఏది కూడా ఏం చేయదంట? హాని చెయ్యదు. ఏది కూడా హాని చేయదు కనుక నాకు తెలిసి సింహము, పులి, తోడేళ్ళు అన్నీ కూడా గొర్రెల్లాగా, ఎద్దుల్లాగా, గేదల్లాగా మనుషుల యొక్క ఇళ్లలో ఉంటాయి. అవి కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అన్నీ తినేది గడ్డే గనక అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇప్పుడు అన్ని జంతువులు తినేది ఒకటే ఆహారం కాదుగా. అందుకని కొన్ని ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి. కొన్ని ఎక్కడ ఉంటాయి? ఇంట్లో ఉంటాయి. కొన్ని ఎక్కడ ఉంటాయి? పొలంలో ఉంటాయి. ఇంట్లో ఉండే ఏంటి? పక్షులు. పొలంలో ఉండే ఏంటి? పశువులు, ఎద్దులు. అడవిలో ఉండే ఏంటి? మృగాలు. కారణం ఏంటంటే ఒక్కొక్క దాని ఆహారం ఒక్కొక్కటి. మరి ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో అన్నిటి ఆహారం ఒకటే కనుక అన్నీ ఒకేసారి ఉంటాయి, అంతే. ఇదండి 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మృగముల స్వభావం ఎట్లా మారుద్ది అనేది స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి. ఆ ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమున నేను, ఆ దినమున అంటే
ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఆ దినమున అంటే ఏమని చెప్పాను? వెయ్యేండ్ల పరిపాలన. నేను నా జనుల పక్షముగా, నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశ పక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేస్తాడట. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. ఇంకా నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములను చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. అక్కడ కింద ఇంకో మాట లేదా? నా జనులు ఎక్కనో సిగ్గునొందరనే మాట లేదా? ఎన్నో వచ్చిన అది? 19 వచ్చిన యోవేలు 2:26 అది చదవండి. ఆ మాట ఇందులో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. 2:26 నా జనులు ఇకను సిగ్గునొందరు. యోవేలు 2:26, 25, 26 కూడా చదవండి. యోవేలు 2:25 కూడా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ఎందుకు సిగ్గునొందరు? కరువు అనేది లేదు, ఉండదు. ప్రతి ఒక్కరి పొలం ఎట్ట పండుద్ది? సమృద్ధిగా నూరంతలుగా పండుద్ది. కరువు లేనప్పుడు, ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు, పంటలు సమృద్ధిగా పండుతున్నప్పుడు, దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నప్పుడు, మీరు కడుపారా తింటున్నప్పుడు ఇంకా సిగ్గెందుకు? ఇక అప్పుడు నెరవేర్దాయక వచనం, నా జనులు ఇక ఎన్నడను సిగ్గునొందరనే మాట అప్పుడు నెరవేరద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నట్టు చదవండి మరి ఒకసారి. అది ఆ మాట 2:18 హోషేయ. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. భూమిని ప్రాకు పురుగులతోనూ నిబంధన చేయుదును. వేటితో చేస్తాడు నిబంధన? వేటితో? భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేస్తాడు. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. ఈయన నిబంధన చేస్తాడంట. వేటితో నిబంధన చేస్తాడంట? భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ పాకు జంతువులతోనూ నిబంధన చేస్తా. అంటే ఏమని నిబంధన చేస్తాడు చెప్పనా? ఇదిగో మీ అందరికి ఒక మాట చెప్తున్నా వినండి. నా జనులు 1000 సంవత్సరాలు నా పరిపాలన ఉన్నారు. మీరెవ్వరూ కూడా వాళ్ళ పొలముల పంట మీరు తినకూడదు, వాళ్ళ పంట మీరు నాశనం చేయకూడదు, వాళ్ళని మీరు భక్షించకూడదు అని వాటితో నిబంధన చేస్తాడంట ఈయన దేవుడు. వాటితో నిబంధన చేస్తాడంట. అవి కూడా సరే ప్రభువా, నువ్వు చెప్పినట్టే చేస్తాం ప్రభువా అని అవి కూడా వాటి స్వభావాన్ని మార్చుకుంటాయి, దేవునికి లోబడతాయి. లోబడిన వాడెవడు? అన్నీ దేవునికి లోబడతాయి. లోబడింది ఎవరో? మనిషే దేవునికి లోబడ్డావు. అయ్యా నువ్వు నినివేకి వెళ్ళరా బాబు అంటే ఈయన తర్షీష్కి వెళ్తున్నాడు. నీ పని ఎట్టుందా అని చెప్పేసి ఎందులోకి పంపించాడు? శాప కడుపులోకి. సరే అక్కడికే ఇంకొంచెం బుద్ధి రాలా, కోపం వచ్చేసింది ఆయనకి. ఓహో నీకు కోపం వస్తుందా, సరే ఆ సొరచెట్టు కిందకి వెళ్ళి తల దాచుకుందాం అనుకుంటే ఒక పురుగును పంపించాడు. ఆ పురుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, సొరచెట్టు లోపల దూరి ఆ చెట్టును పాడు చేసింది. ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయింది. అంటే చేప లోబడుతుంది,
పురుగు లోబడుతుంది, గాడిద లోబడుతుంది, అన్ని దేవుడికి లోబడుతున్నాయి. లోబడింది ఎవరు? మనిషి. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో మనిషి కానివ్వండి, మిగతా సృష్టి కానివ్వండి, ఆయన నిబంధన చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కటి తమ ఆహారపు అలవాట్లు మార్చుకొని మాంసాహారం నుంచి ఏ ఆహారంలోకి వస్తాయి? శాకాహారంలోకి వస్తాయి. మరి మామూలు శరీరులు, మహిమా శరీరులకు మరి ఏం తింటారు? శాకాహారం తింటారా, మాంసాహారం తింటారా? అది కూడా తెలుసుకోవాలి మనం. అదే 1000 ఏండ్ల పరిపాలన అంటే ప్రతి విషయం తెలుసుకోవాలి. అందులో ఉండే ప్రజలు మాంసాహారం తింటారా, శాకాహారం తింటారా? మాంసాహారం తింటారు, శాకాహారం రెండు తింటారు. మిగతా సృష్టి మాత్రం శాకాహారమే తింటాయి. మనుషులు మాత్రం మహిమా శరీరులు కానివ్వండి, మామూలు శరీరులు కానివ్వండి, మాంసాహారం ఖచ్చితంగా తింటారు. అందులో సందేహం లేదు. ఎట్లాగంటే యేసు ప్రభు మహిమ శరీరంతో ఉన్నప్పుడు కాల్చిన చేప ముక్కను ఇచ్చినప్పుడు 12 మంది శిష్యుల ఎదుట ఆ చేప ముక్కను ఏం చేశాడు యేసు ప్రభు? తిన్నాడు. క్లియర్గా ఉంది వాక్యంలో. చదవద్దులే, లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఆ 43, 44 ఉంటుంది. అది ఖచ్చితంగా వారి ముందు ఆ చేప ముక్క ఆయన తిన్నాడు. మరి మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆయన చేప ముక్కను తిన్నాడు కనుక మరి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉన్నటువంటి మహిమ శరీరులు కానివ్వండి, మామూలు శరీరులు కానివ్వండి, మాంసాహారం ఖచ్చితంగా తింటారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ పులుల్ని, సింహాల్ని, ఆ యొక్క ఎద్దుల్ని, ఆవుల్ని, మేకల్ని, గొర్రెల్ని ఖచ్చితంగా మనుషులు కోసుకొని తింటారు. కానీ ఇవన్నీ మాత్రం తినేదేంటి? గడ్డే, శాకాహారమే. ఇది ఈ విధముగా ఉండగా ఇక్కడ మరి ఒక విషయం మనం తెలుసుకుందాం. అలనాడు ఇశ్రాయేలీలు అరణ్యంలో ఏ ఆహారం తిన్నారు? 40 సంవత్సరాలు మన్నా. చాలా జాగ్రత్తగా గమనించండి. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో మామూలు శరీరులు శాకాహారం తింటారు, మాంసాహారం తింటారు. మహిమా శరీరులు మాంసాహారం తింటారు, శాకాహారం తింటారు. పరలోకానికి వెళ్ళి అవసరమైతే ఏదన్నా పని ఉంటే పైకి వెళ్ళి మన్నా తింటారు, కిందకు వచ్చి అన్నం తింటారు. మాంసాహారం తిన్నా, శాకాహారం తిన్నా, మన్నా తిన్నా, అన్నం తిన్నా, ఏం తిన్నా మొత్తం ఏమైపోద్ది? మహిమ అయిపోద్ది. ఏం తిన్నా సరే ఏమైపోద్ది? మహిమ. అంటే మహిమా శరీరులకి బాత్రూమ్ అవసరం లేదు, మామూలు శరీరులకు మాత్రం ఏం కావాలి? బాత్రూమ్ కావాలి. ఎంత చక్కటి శరీరం. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఆ బాడీ నాకు కావాలి ప్రభువా, ఆ శరీరం కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని చిన్న ఆశ నాకుంది. ఎందుకంటే అసలు ఆ శరీరానికి అసలు ఏది అవసరంలా. లేగటం, తినటం, తిరగటం, అంతేక. లెగటం, తినటం, తిరగటమే. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకంతే, వేరే పని ఉన్నది. ఇక మొహం కడుక్కోవాల్సిన అవసరం లేదు, పళ్ళు దోముకోవాల్సిన అవసరం లేదు. ఒక మమ్మీ డాడీ ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు పిల్లల్ని, మమ్మీ డాడీ లెగండి, పొద్దునే లెగండి, అప్ప బాత్రూమ్ దగ్గరికి పద, బ్రష్ మీద పేస్ట్ వేసుకో, పళ్ళుదో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీ చెరొక బెత్తం పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని అక్కడ బాత్రూమ్ దగ్గర బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళతో ఏం చెప్పిస్తున్నారు? పళ్ళు తోమిపిస్తున్నారు. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. ఆడు 2వ తరగతి, వీడు 4వ తరగతి. ఈ 2వ తరగతి చదివేవాడు 4వ తరగతి చదివేవాడితో అంటున్నాడు, అన్నయ్య కోతులకి కుక్కలకు లేనటువంటి బాధ మనకేంట అన్నాడు. కోతులకి కుక్కలకు లేనటువంటి బాధ మనకేంటి? పొద్దున్నే లెగటం ఏంటి, ఈ పళ్ళు దోముకోవటం ఏంటి, కొబ్బరిని రాసుకోవటం ఏంటి, బట్టలు వేసుకోవటం ఏంటి, బ్యాగ్ తగిలిసుకోవటం ఏంటి, బాక్స్ కట్టుకోవటం ఏంటి, ఈ స్కూల్కి వెళ్ళటం ఏంటి అన్నయ్య అంటే వీడు అంటున్నాడు, ఇవన్నీ ఈ బాధలన్నీ వేరే వాళ్ళకు ఉండవు, మనకే ఈ బాధలు. ఏం చేయాలి? మనుషులుగా పుట్టాం కనుక బెత్తాలు పట్టుకొని మన ఎదుటికి నిలబడ్డారు, తప్పట్లేదు అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు పళ్ళు దోముకుంటున్నారు. పళ్ళు దోముకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి మాటలు ఒక కార్టూన్ బొమ్మేసి ఆ యొక్క గ్యాప్లో రాస్తాడు పేపర్లో. కోతులకి కుక్కలకు లేనటువంటి బాధ మనకేంటి అన్నయ్య అన్నాడు తమ్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఏముండదు. ఏ ఆహారమైనా సరే తినటమే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవటమే. ముఖ్యంగా మహిమా శరీరులు పరిపాలన చేస్తారని కదా మనం నేర్చుకున్నాము. కాబట్టి వాళ్ళు ఏమైనా తింటారు,
వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కారణం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు ఏ శరీరం పొందుకున్నారు చెప్పండి? మహిమా శరీరం. అదే నేను చెప్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయిన వాడు మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కలెక్టర్ అయిపోయిన వాడు మళ్ళీ కింద ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదు. అదే మహిమ నుండి అధిక మహిమకు మనం ఎదుగునట్లుగా అని పౌలు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక విషయాన్ని కూడా మనం చూద్దాం. చూసి ఈ యొక్క 32వ భాగమును మనం ముగించుకుందాం. ఏమిటి? 1000 ఏండ్ల పరిపాలనా కాలములో ఉండబోయేటువంటి నదులు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఉండబోయేటువంటి నదులు ఇప్పుడు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 1వ వచనము నుండి 6-7 వచనాల వరకు ఓపికతో చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 1వ వచనము నుంచి 6-7వ వచనం వరకు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగాను మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు నుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. ఈ నది గురించి ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుతున్నాం. వాస్తవానికి ఈ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయములో తూర్పు ముఖముగా ఉన్నటువంటి దేవాలయపు గడప పక్క నుండి ప్రవహిస్తున్నటువంటి ఈ నది గురించి ఆత్మీయ వర్ణన వేరే ఉంది. కానీ ఈ నది 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ప్రవహించబోయేటువంటి నది, దేవుని చేత కలుగు చేయబడబోతున్నటువంటి నది. అందువల్ల ఈ నది గురించి ఏముందంటే 12వ వచనం చదవండి. ఈ నది ఎక్కడికైతే వెళ్ళునో అక్కడల్లా కూడా జీవులు, మనుషులు, చేపలు బ్రతుకును అని ఉంది. 12వ వచనం చదవండి. నది తీరమున 47వ అధ్యాయం 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలలకు కాయలు కాయును. నెలకా లేకుంటే నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పైన 11వ వచనం చదవండి, చూద్దాం. 11వ వచనం. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక యుండును. తర్వాత ఇంకా 10వ వచనం చూడండి, ఒకసారి చూద్దాం. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎన్గ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అంటే ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఏం పట్టుకొని తింటారు? ఎక్కువ చేపలు. అది సంగతి. అదే నేను చెప్పానుగా, మాంసాహారం ఖచ్చితంగా ఆ ప్రజలు తింటారు. మరి ఆ ప్రజలు మాంసాహారం తినకపోతే మరి ఆ నదిలో చేపలు ఎందుకు పడతారు? ఇరుపక్కల నిలబడి విస్తారమైనటువంటి చేపలు పడతారంట. దీని ఆత్మీయ అర్థాలు వేరు. కానీ ఈ యొక్క అనుభవం 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో, అదిగోండి ఆ యొక్క 2వ బొమ్మలో మీరు చూస్తున్నట్టుగా పారుతున్నటువంటి నది అది. ఆ నది ఎక్కడ బయలుదేరిందంట? పరిశుద్ధ పట్టణం దగ్గర నుంచి బయలుదేరింది. ఆ పైన చూడండి, బంగారం లాగా మెరుస్తుంది కదా,
దగ్గరికి వెళ్ళి చూస్తే అది పరిశుద్ధ పట్టణం. అక్కడ నుంచి నది పారుతూ ఉంది. నది, ఈ నదిలో సముద్రములో ఉన్న దానికంటే కూడా ఎక్కువ విస్తారమైనటువంటి నానా విధములైనటువంటి చేపలు ఆ యొక్క నదిలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఒక నది ఉంటుంది. ఆ నది నిండా కూడా విస్తారమైనటువంటి చేపలు ఉంటాయి. ఈ యొక్క చేపలు జాలర్లు పడతారు, ప్రజలకి అమ్ముతారు, ప్రజలు కొనుక్కొని తింటారు. పైగా ఈ నదికి ఇరుపక్కల కూడా ఏముంటాయంట, సకల జాతి వృక్షము ఫలములు ఇచ్చేటువంటి వృక్షములు ఉంటాయి. ఆ యొక్క వృక్షములు నెలకి ఏం చేస్తాయంట, కాపులు ఫలములు కాస్తాయి. శుభ్రంగా అక్కడికి వెళ్ళటం, కోసుకొని తినేటివే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెలకు కాపులు ఇస్తే అనేటువంటి ఆత్మీయ అర్థాలు కూడా వేరు. దేవునికి స్తోత్రం. ఇక నెక్స్ట్ జకర్యా గ్రంథానికి మనం వచ్చినట్లయితే మరి ఒక వచనం కూడా మనం చూద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఆ దినమున జీవజలములను యెరూషలేములో నుండి, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి, యెరూషలేములో నుంచి పారి సగము తూర్పు సముద్రమునకును, సగము తూర్పు సముద్రమునకును, సగము పడిమటి సముద్రమునకును, సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును, వేసవి కాలమందును, చలికాలమందును, చలికాలమందును అలాగునే జరుగును. తర్వాత యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి, ఆ దినమందు, అదే నేను చెప్తున్నా, అన్ని చోట్ల కూడా ఆ దినమందు చదువుతున్నాం. ఆ దినం అంటే ఏంటి? 1000 సంవత్సరాలు. రైట్. కొత్త ద్రాక్షారసము పారును, కొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుంచి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈ నదులన్నీ కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? యెహోవా మందిరము నుంచి. ఏంటా యెహోవా మందిరం? యెహోవా మందిరం ఏంటి? మీకా గ్రంథంలో ఏం చదివాము? అంత్యదినమున యెహోవా మందిరము అన్ని పర్వతముల కంటే హెచ్చింపబడును. యెహోవా మందిరం అనగా 1000 ఏండ్ల పరిపాలన. యెహోవా మందిరం అనగా 1000 ఏండ్ల పరిపాలన. దావీదు అంటున్నాడు ఒక చోట, యెహోవా నీ మందిరములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? మరి ఎవరు అతిథులుగా ఉండేవాళ్ళు? పెండ్లి కుమార్తె, పాత నిబంధన పరిశుద్ధులు, శ్రమల కాలం నుంచి వచ్చినటువంటి ఆ పరిశుద్ధులు, వీళ్ళంతా కూడా ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఎట్లా ఉండబోతున్నారు? అతిథులుగా ఉండబోతున్నారు. మరి అతిథులకి శాకాహారం పెడతామా, మాంసాహారం పెడతామా? మాంసాహారం. మరి మాంసాహారం పెట్టాలంటే చేపలు విస్తారంగా దొరకాలిగా. అంటే ప్రతిదీ కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటుంది. మరణం కూడా ఉంటుంది, పెళ్ళి కూడా ఉంటుంది, ప్రతిదీ కూడా 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. కానీ సమస్తం ఎట్లుంటుంది? సమృద్ధిగా ఉంటుంది, సమస్తము నూతనముగా ఉంటుంది. ఇప్పుడు లోకములో మనం ఏదైతే చూస్తున్నామో అన్ని 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఉంటాయి. ఒకటి మాత్రం ఉండదు: మోసం, నరహత్య, దొంగతనం, వ్యభిచారం. అదే ఆ మార్కు సువార్త 7:21 ఉన్నాయి కదా 13 పాపాలు. ఆ 13 పాపాలు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఉండవు. ఎందుకని ఉండవు? 1000 ఏండ్లు వీడేం చేయబడతాడు? బంధింపబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 32వ భాగంలో 4 విషయాలు మనం చూసాం. ఏంటి చెప్పండి అది? ఒకటి 1000 ఏండ్ల పరిపాలనలో ఏమి వెలుబడి చేస్తుంది? నీతి, న్యాయము, సమాధానము. రెండవది జనుల యొక్క ఆయుష్కాలము ఏం చేయబడుద్ది? పెరిగింపబడుద్ది. మూడోది అప్పుడే మర్చిపోయారా? రోగాలు ఉండవు. ఇంకా నాలుగోది జంతువులలో మృగ స్వభావాలు ఏమవుతాయి? మార్చబడతాయి. ఐదవది నదులు ఉంటాయి. ఆ నదుల నుండి ఏముంటాయి? చేపలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మొదటి నుంచి చెప్పండి, ఒకసారి చూద్దాం. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఏ విషయాలు ఉండబోతున్నాయి అనేది మనం ధ్యానించాం కదా. ఇప్పటి వరకే మొత్తం 8 విషయాలు ధ్యానించాం. 8 విషయాలు. మొట్టమొదటిది ఏంటి? సృష్టి దాస్యము నుండి విడిపించబడును. రెండవది ఏంటి? భూమి దీవించబడును. మూడవది ఏంటి? పంటలు సమృద్ధిగా పండును. నాలుగవది ఏంటి? యుద్ధాలు మానును. ఐదవది ఏంటి?
నీతి సమాధానము ఆ రాజ్యములో ఏలుబడి చేయను. ఆరోది ఏంటి? జనుల ఆయుష్కాలము పెరుగును. ఏడోది ఏంటి? మృగముల యొక్క స్వభావము మారిపోను. ఎనిమిదోది ఏంటి? నదులు విస్తారముగా పారును. మరికొన్ని విషయాలు 33వ భాగంలో ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. నీ దాసును మరుగుపరుచుకొని వెయ్యేండ్ల పరిపాలనలో ఇదిగో నాయన, జంతువులు మనిషి కలిసి ఎలాగ జీవిస్తుందంటే కోపం లేని రాజ్యము, శాపము లేని రాజ్యము. అయ్యా, ఆ రాజ్యములో నీతి, యథార్థత, భక్తి, ఇదిగో నాయనా, నీ సన్నిధిలో ఉన్నతమైన ఆనందకరమైన రాజ్యంలో ఇదిగో ఒక్కొక్క విషయాన్ని నీవు బయలుపరుస్తూ వచ్చావు. నీవు ఒక్కొక్క విషయాన్ని తేటగా నీవు హెచ్చరిస్తూ వచ్చావు. నీవు హెచ్చరించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. నీవు బోధించిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నీరు కట్టి వారి జీవితంలో నూరంతలు ఫలించటానికి సహాయం ఇచ్చి, వారి కుటుంబంలో, వారి ఆత్మీయ జీవితంలో అయ్యా ఏ పరిస్థితుల్లో అయ్యా మృగము చేతులు తొక్కబడకుండా మహిమగల రాజ్యములో, ఆనందకరమైన రాజ్యములో నివసించటానికి నీవు కృప చూపించు. శాపము తొలగించబడి ఆశీర్వదించబడిన దేశములో అయ్యా నీ బిడ్డలు నిశ్చయముగా నివసించటానికి సహాయం ఇచ్చి, నన్నును మమ్మల్ని కనికరము చూపించి అట్టి దేశములో నివసించటానికి మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. వాక్యం చెప్పిన నీ దాసుని నీవు ఆశీర్వదించు, పరిచర్యని దీవించు, ఫలభరితంగా మార్చమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వాదకరంగా మార్చడానికి నీవే సహాయం ఇచ్చేయమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులకి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, వాక్యాన్ని బోధించిన దైవజనునికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాబోయేటువంటి 33వ భాగంలో మనం ధ్యానించబోయే విషయాలు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో జనుల ఆత్మీయ స్థితి ఎలాగుంటుంది అనేది మనం ధ్యానించబోతున్నాం. అంతవరకు దైవాశీస్సులు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ కూడా మా యొక్క వందనాలు.